అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిర్న చ క్రియః. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, కర్మఫలముల ఎడ ఆసక్తిని గొనక చేయవలసిన కార్యములను నిర్వహించువాడే సన్యాసి కాగలడు. అతడే నిజమైన యోగి. అంతేగాని కేవలము అగ్నిని రగిలింపక మరియు కర్మలను చేయక ఇండుడివాడు యోగి కాజాలడు. భాష్యము. అష్టాంగ యోగ పద్ధతి మనస్సును మరియు ఇంద్రియములను నియమించుటకు ఒక మార్గమని శ్రీకృష్ణ భగవానుడు ఈ అధ్యాయమున వివరింపనున్నాడు. కానీ కలియుగములో దీనిని ఆచరించుట సాధారణ మానవులకు అత్యంత కఠినమైన కార్యము. ఈ అధ్యాయమున అష్టాంగ యోగ పద్ధతి ప్రతిపాదింపబడినను కర్మయోగమే ఉత్తమమని శ్రీకృష్ణ భగవానుడు నొక్కి చెప్పెను. ప్రతి ఒక్కరూ ఈ జగమునందు కుటుంబమును పోషించుట కొరకే కర్మను చేయుచుందురు. తన కొరకు లేదా తన వారి కొరకు ఎనడి స్వార్థము లేకుండా ఎవరునూ పనిచేయలేరు. కానీ కర్మఫలములను ఆశింపక కృష్ణ భక్తి భావన ఎందే కర్మ చేయుట పూర్ణత్వ లక్ష్యమై ఉన్నది. జీవులందరూ శ్రీకృష్ణ భగవానుని అంశలయ్యేందున వారు వాస్తవమునకు కృష్ణ భక్తి భావన ఎందే కర్మనొనరింపవలెను. దేహాంగములు దేహతృప్తి కొరకే కర్మనొనరించును. అవి ఎన్నడూనూ తమ తృప్తి కొరకు వర్తించక దేహతృప్తి కొరకే పనిచేయును. అదే విధముగా స్వీయ తృప్తి కొరకు కాక శ్రీకృష్ణ భగవానుని ప్రీత్యర్థము కర్మనొనరించు జీవుడే పూర్ణుడైన సన్యాసి, పూర్ణుడైన యోగి అనబడును. సన్యాసులైన వారు కొన్ని మార్లు తమను తాము భౌతిక కర్మల నుండి ముక్తిని పొందిన వారిగా భావించి తత్కారముగా అగ్నిహోత్ర యజ్ఞముల నుండి విరమింతురు. కానీ తమ అంతిమ లక్ష్యము నిరాకార పరబ్రహ్మమునందు లీనమగుటయే అయినందున వారు వాస్తవముగా స్వార్థపరులై ఉన్నారు. అట్టి సాయుజ్య ముక్తి వాంఛ విషయవాంఛ కన్నను గొప్పదే అయినను స్వార్థపరులై ఉన్నారు. అట్టి సాయుధ్య ముక్తి వాంఛ విషయవాంఛ కన్నను గొప్పదే అయినను స్వార్థరహితమైనది కాజాలదు. అదే విధముగా విషయకర్మలన్నింటి నుండి విరమణను పొంది అర్ధనిమీలిత నేత్రములతో యోగాభ్యాసమును గావించి యోగి సైతము కొంత స్వీయ లాభమును కోరిచుండును. కానీ కృష్ణ భక్తి భావన ఎందున్న వారు మాత్రము ఎటువంటి స్వార్థము లేక కేవలము శ్రీకృష్ణ భగవానుని ప్రీత్యర్థమే కర్మనొనరించును. అట్టి కృష్ణ భక్తి పరాయణుడు తన ప్రీతి కొరకు ఎట్టి కోరికను కలిగి ఉండడు. శ్రీకృష్ణ భగవానుని ప్రీతియే తన ఆధ్యాత్మిక ప్రయాణమనడి భావన కలిగినందున ఆ భక్తుడు పూర్ణుడైన సన్యాసి లేదా పూర్ణుడైన యోగి అనబడును. సన్యాసమునకు ప్రతిరూపమైన శ్రీ చైతన్య మహాప్రభువు ఈ క్రింది విధముగా ప్రార్థించిరి. నదనం నజనం నసుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనేశ్వరే భవతాద్భక్తి రహైతుకి త్వయి. హే భగవాన్, ధనమును కూడబెట్టవలనని గాని సుందరి స్త్రీలతో ఆనందింపవలనని గాని లేక శిష్యులు పలువురు కావాలనని గాని నేను కోరను. ప్రతి జన్మయందును నీ భక్తి అనడి నిర్హోతుక కరుణనే నేను వాంఛించుచున్నాను. యం సన్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాండవ నహ్యాసన్యస్త సంకల్పో యోగి భవతి కచ్చన. ఏది సన్యాసమని పిలువబడునో దానిని యోగమనియు భగవానునితో కలయిక నీవు తెలుసుకొనుము. ఓ పాండుకుమార, ఇంద్రియ ప్రీతి కొరకును
త్యాగము చేయనిదే ఎవ్వరునూ యోగి కాజాలడు. భాష్యము: జీవునిగా తన నిజస్థితిని సంపూర్ణముగా తెలిపి తద్రీతి వర్తించుటయే నిజమైన సన్యాసయోగము, భక్తి అనబడును. నిజమునకు జీవునికి స్వతంత్ర ప్రతిపత్తి లేదు. అతడు శ్రీకృష్ణ భగవానుని తటస్థ శక్తి అయినట్టివాడు. అతడు బాహ్యశక్తిచే బంధితుడైనప్పుడు బద్ధునిగాను, మరియు కృష్ణ భక్తి రసభావితుడైనప్పుడు ఆధ్యాత్మిక శక్తిని ఎరిగినప్పుడు నిజమైన సహజ స్థితిని పొందిన వానిగను తెలియబడును. కనుకనే మనుజుడు పూర్ణజ్ఞానవంతుడైనప్పుడు సర్వవిధములైన ఇంద్రియ భోగ కర్మల నుండి, కామ్యకర్మల నుండి దూరుడై ఉండును. భౌతిక ఆసక్తి నుండి ఇంద్రియములను నియమించు యోగులు ఈ పద్ధతిని అభ్యసింతురు. కానీ కృష్ణభక్తి భావన ఎందున్నవాడు కృష్ణపరములు కానటువంటి కర్మల యందు ఇంద్రియములను నియుక్తము చేయు అవకాశమే లేదు. కనుకనే కృష్ణభక్తి రసభావితుడు ఏకకాలమున సన్యాసియు మరియు యోగియు అయి ఉన్నాడు. జ్ఞానయోగ విధానము లందు తెలపబడిన జ్ఞానము, ఇంద్రియ నిగ్రహముననడి వాని ప్రయోజనము కృష్ణభక్తి భావన యందు అప్రయత్నముగానే సిద్ధించును. మనుజుడు స్వార్థపూరిత కర్మలను విడవవలనిచో అట్టి జ్ఞానము, యోగము నిరర్ధములే కాగలవు. స్వార్థపూరితముగు చింతను విడిచి శ్రీకృష్ణ భగవానికి ప్రియమును గూర్చి సిద్ధమగుటే జీవుని ముఖ్య లక్ష్యమై ఉన్నది. కనుకనే కృష్ణభక్తి భావన ఎందున్నవాడు ఎటువంటి స్వీయానందము కొరకు కోరికను కలిగి ఉండక సదా శ్రీకృష్ణునికి ఆనందము నొసగుట యందే నియుక్తుడై ఉండును. కర్మ చేయక ఎవడునూ ఉండలేనందున శ్రీకృష్ణ భగవానుని గూర్చిన జ్ఞానము లేనివాడు స్వీయ తృప్తికర కార్యమునందు నియుక్తుడగును. కానీ వాస్తవమునకు కృష్ణభక్తి రసభావిత కర్మ ద్వారా సర్వ ప్రయోజనములు మనుజునకు సంపూర్ణముగా సిద్ధింపగలవు. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. అష్టాంగ యోగ పద్ధతి యందు ఆరంభ స్థితిలోనున్న యోగికి కర్మము సాధనముగా చెప్పబడగా, యోగమునందు సిద్ధిని పొందిన వానికి భౌతిక కర్మల విరమణ సాధనముగా చెప్పబడినది. భాష్యము: శ్రీకృష్ణ భగవానుతో సంబంధమును ఏర్పరచుకును పద్ధతియే యోగమని పిలువబడును. అత్యున్నతమైన ఆధ్యాత్మిక అనుభవమును పొందుటకు అట్టి యోగమును ఒక నిచ్చెనగా భావింపవచ్చును. అది జీవుని అత్యంత హీనస్థితి నుండి ప్రారంభమై పూర్ణమైన ఆత్మానుభవ స్థితి వరకు కొనసాగించి ఉండును. వివిధములైన ఉన్నతులను అనుసరించి ఆ నిచ్చెన యొక్క వివిధ భాగములు వివిధ నామములతో పిలువబడును. అట్టి యోగమును నిచ్చెనను జ్ఞానయోగము, ధ్యానయోగము, భక్తి యోగము నామములు కలిగి 3 భాగములుగా విభజించవచ్చును. ఆ యోగ నిచ్చెన యొక్క ఆరంభ యోగా రురుక్షు స్థితి అనియు దాని చిట్ట చివరి యోగారూఢము అని పిలువబడును. ఆరంభ దశలో వివిధములైన నియమముల ద్వారా మరియు వివిధములైన ఆసనముల ద్వారా దాదాపు శరీర వ్యాయామం వంటివి మాత్రమే ధ్యానమునందు ప్రవేశించుటకు చేయు అష్టాంగ యోగ మందలి పద్ధతులు కామ్యకర్మలని భావింపబడును. అయినను ఇంద్రియములను నియమించుటకు అవసరముగు పూర్ణ మనో నిర్మలత్వమును సాధించుటకు అవన్నీయును సహాయభూతములు కాగలవు. అట్టి ధ్యానమందు పూర్ణత్వమును బడసినవాడు కలతపెట్టేటి సర్వమనో కర్మల నుండి దూరుడగును. కృష్ణభక్తి రసభావితుడు శ్రీకృష్ణునే సదా తలచుచున్నందున తొలి నుండియే ధ్యాన స్థితి యందు నెలకొని ఉండును.
అంతేగాక నిరంతర కృష్ణ సేవ ఎందు నిలిచి ఉన్నందున అతడు సర్వ విధములైన కామ్య కర్మలను త్యజించిన వానిగా భావింపబడును. జై శ్రీకృష్ణ పరమాత్మ గురుదేవ.